Hello friends, welcome to Honey GS classes. Current issue Padma Awards 2024 ని రిపబ్లిక్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకటించింది. రాష్ట్రపతి గారు రాష్ట్రపతి భవన్లో మార్చి లేదా ఏప్రిల్ మాసంలో ప్రదానం చేస్తారు. నెక్స్ట్ 6 మంత్స్లో జరిగే పరీక్షల్లో ఒక ప్రశ్న తప్పనిసరిగా రావచ్చు, ఒకటి కంటే ఎక్కువ రావచ్చు. ఒక ప్రశ్న గ్యారెంటీ అని చెప్తే చెప్పలేం, బట్ కరెంట్ అఫైర్స్ చదివే అభ్యర్థి పద్మ పురస్కారాలు అధ్యయనం చేయడం తప్పనిసరి. మొత్తం 132 మెంబర్స్కి వచ్చింది. ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే అన్నీ అవసరం లేదు. ఫస్ట్ చూస్తే 5 పద్మ విభూషణ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 5 ఏ రంగము ఏ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. పేర్లే కాదు, వాళ్ళ రంగాలు మనకి ప్రశ్న వస్తుంది. లేకుంటే మ్యాచింగ్ పర్పస్లో పేర్లు ఇచ్చి వాళ్ళ రంగము అని చెప్పేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఒక 17 మందికి పద్మభూషణ్ వచ్చింది. 17 మంది గుర్తుపెట్టుకోవాలి పద్మభూషణ్ కాబట్టి. కంపల్సరీ 17 మంది పేర్లు గుర్తుండాలి, వాళ్ళ రంగాలు గుర్తుండాలి. దీనికోసం అని చెప్పేసి మనం చిన్నగా ఫన్నీ కోడ్ చెప్తాము. సో ఇన్ఫ్యాక్ట్ అందులో రంగము వస్తుంది, వ్యక్తి పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీడియా కోసం చూస్తే మనకు కామ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ వ్యాస అని చెప్పేసి ఉన్నారు. మనకు వాళ్ళు జర్నలిజంలో మహారాష్ట్ర అని చెప్పేసి పద్మభూషణ్ వచ్చింది. సో మన జర్నలిజంలో వ్యాసాలు రాస్తారు, అందులో కామాలు ఉంటాయి కాబట్టి అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అట్లానే 17 మందికి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ రంగాలతో సహా కోడ్ చెప్తాను. సో కోడ్ చెత్తగా ఉన్నప్పటికీ పరీక్షల్లో ఆన్సర్ ఐడెంటిఫై చేసేందుకైతే బాగా పనికొస్తుంది. నెక్స్ట్ 110 పద్మశ్రీ. 110 అవసరం అంటే, సో 110 మనకి అవసరం లేదు, బట్ 50+ గుర్తుపెట్టుకోవాలి. అందులో తెలుగు పద్మాలు అని చెప్పేసి కంపల్సరీ తెలంగాణ వాళ్ళు ఒక 5 గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు ఉమా మహేశ్వరి అని చెప్పేసి హరికథలో వెరీ ఫేమస్, ఆమె పేరు గుర్తుపెట్టుకోవాలి. సో తెలుగు వాళ్ళ కోసం అయితే మనకు గడ్డం సమ్మయ్య అని చెప్పేసి, దాసరి కొండప్ప అని చెప్పేసి, ఆనందచార్య అని చెప్పేసి, విఠలాచార్య అని చెప్పేసి, సోమలాల్ అని చెప్పేసి ఉన్నారు. సో 5 పేర్లు ప్లస్ ఉమా మహేశ్వరి అని చెప్పేసి ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మనకి తెలుగు పద్మాలు 6 ఉన్నాయి పద్మశ్రీ లోపల. ఇంకా పద్మ విభూషణ్ లోపల మన చిరంజీవి అండ్ వెంకయ్యనాయుడు అని చెప్పేసి ఉన్నారు. సో ఈ 6 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు నెక్స్ట్ వెరీ ఫేమస్ 34 అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి ఉంటారు. అన్సంగ్ హీరోస్ అంటే వీళ్ళను ఏ సోషల్ మీడియా ఏ పత్రిక ఇంతవరకు గుర్తించలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని స్పెషల్గా గుర్తించింది. సో కీర్తించని హీరోలు అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు ఎక్కడో అట్టడుగున ఉంటారు, వాళ్ళ రంగంలో వీళ్ళు బాగా కృషి చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ మీద మనం క్లాసెస్ కంటిన్యూ చేస్తాం. రైట్, కనిపిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ 34 అన్సంగ్ హీరోస్ ఎవరని చెప్పేసి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఇక్కడ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ అన్సంగ్ హీరోస్ మీదనే పరీక్షల్లో ప్రశ్న అడిగే ప్రొఫెసర్ చాలా ఎక్కువ కీర్తిస్తాడు వీళ్ళని. ఎందుకోసం అంటే వీళ్ళు అట్టడుగు వర్గాల వారు కాబట్టి. సో పరీక్షల్లో ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందులో మనకి కొంతమంది చూస్తే శాంతి దేవి అని చెప్పేస్తుంది. ఆమె చంద్రయాన్ 3ని పెయింటింగ్ వేసింది G20 సమ్మిట్ లోపల, జాతీయ అవార్డు గ్రహీత వాస్తవంగా. నెక్స్ట్ ఎవరు ప్రేమ్ ధన్రాజ్ అని చెప్పేసి ఉంది. ఆమెకు ముఖం కాలిపోయి ప్లాస్టిక్ సర్జరీ అవుతుంది. 14 టైమ్స్ సర్జరీ అవుతుంది ఫేస్కి ఒక హాస్పిటల్లో. ఆ హాస్పిటల్కి ఆమె HODగా అపాయింట్మెంట్ పొందింది. సో అటువంటి వాళ్ళు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఈ ఏనుగుల మావాటి అని చెప్పేసి పిలుస్తాం కదా, అది పురుషాధిక్యత ఉన్న వృత్తి వాస్తవంగా. ఓన్లీ 1 సింగిల్ ఉమెన్ ఉంది, ద గ్రేట్ లేడీ ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ అస్సాం. ఇన్ఫ్యాక్ట్ ఆమె చూస్తే మనకు ఎవరు పర్బతి బారూహి అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ చార్మి ముర్ము అని చెప్పేసి 30,000 మందికి పైగా ఉమెన్స్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని చెప్పి స్థాపించి ఆర్థిక ఉపాధి కలిగిస్తుంది. 3 లక్షలకు పైగా మొక్కలు నాటింది. సోమన్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ట్రైబల్ పర్సన్. ఆయనే కుర్బా అనే కమ్యూనిటీ పీవీటీసీ కిందికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇటీవల మనం ఎస్టీ హోదా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి కృషి చేస్తున్నాడు. గురువిందర్ సింగ్ అని చెప్పేసి తనకి ట్రక్ గుద్దిపోయి ఒక కాలు పడిపోతుంది, ఒక దివ్యాంగుడు. సో అతను దివ్యాంగుల కోసం అని చెప్పేసి ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు. ఒక వ్యక్తి మిజోరంలో మనకి భారతదేశంలోని అతిపెద్ద అనాథ శరణాలయాన్ని స్థాపిస్తాడు. సో అటువంటి వాళ్ళు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని డిస్కస్ చేయాలి కంపల్సరీ. వాళ్ళ యొక్క వృత్తిని మనం కంపల్సరీ కీర్తించాలని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్రీడా పద్మాలు అని చెప్పేసి, సినీ పద్మాలు అని చెప్పేసి, పారిశ్రామిక పద్మాలు అని చెప్పేసి, అందులో మనకు యంగ్ లూయి అని చెప్పేసి తైవాన్ దేశము వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో అట్లా మనము రిజ్వాన్ అని చెప్పేసి బంగ్లాదేశు,
సో అతనికి అవార్డు రావడం జరిగింది. అటువంటి కొన్ని మనం విదేశీ పద్మాలు అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనకు కొన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ చూస్తే ఇట్లా 132లో మొత్తం మహిళలు 30 మంది అని చెప్పేసి ఉన్నారు. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఈ విదేశీ పద్మాలు చూస్తే 8 మంది అని చెప్పేసి, అందులో ఫ్రాన్స్ వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. మరణం అనంతరం చూస్తే 9 మెంబర్స్ ఉన్నారు. అందులో వెరీ వెరీ ఫేమస్ బిందేశ్వర్ పాఠక్ మనకి పద్మ విభూషణ్ రావడం జరిగింది. సో ఇదంతా మనకి బేసిక్ క్వశ్చన్స్. ఫస్ట్ కొద్దిగా బేసిక్ జీకే ప్రకారం చూస్తే వెరీ ఫస్ట్ టైం 1954లో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ పద్మ పురస్కారాలు స్టార్ట్ చేసిండ్రు. ఈ భారతదేశంలో ఈ పౌర పురస్కారాలు చూస్తే ఫస్ట్ భారతరత్న వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇటీవల 49th పర్సన్ కాపూరి ఠాకూర్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. మరణం అనంతరం మనము 13 అని చెప్పేసి చెప్పినట్టున్నాం. అది 15 మెంబర్స్ అని చెప్పేసి సరి చేసుకోవాలి. నెక్స్ట్ పద్మ పురస్కారాలు అని చెప్పేసి వస్తుంది. వాస్తవంగా మనము ఇన్ఫ్యాక్ట్ ఆ పేపర్లో ఏమి ఇస్తుంది రాయడం జరిగింది, మనం చెక్ చేయలేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఒక మన ఆస్పిరెంట్ సో ఆయన కామెంట్లో 15 అని చెప్పేసి చేస్తే మనం చెక్ చేస్తే 15 మంది అని చెప్పేసి మరణం అనంతరము. రైట్. నెక్స్ట్ ఈ పద్మ పురస్కారాలు చూస్తే 54లో వాస్తవంగా వీటి పేర్లు వేరే ఉండే. సో పద్మ పురస్కారాల్లో పహలే వర్గ అని చెప్పేసి, దూసరా వర్గ అని చెప్పేసి, తీసరా వర్గ అని చెప్పేసి ఉండే. అట్లా పేర్లు మంచిగా లేవని చెప్పేసి 1955లో మనము పేరు మార్చుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ పద్మ విభూషణ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పద్మభూషణ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పద్మశ్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏ కేటగిరీలో ఇస్తారు అంటే మనకు ఫస్ట్ అయితే ఎనీ పర్సన్ అండి, నాట్ ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎనీ పర్సన్కి ఇస్తారు. అంటే విదేశీ వాళ్ళకు కూడా ఇస్తారు. మనకు ఇక్కడ 8 ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ విభూషణ్ అనేది ఎక్సెప్షనల్ సర్వీస్ కేటగిరీలో ఎవరైతే డిస్టింగ్విష్డ్ సర్వీస్ అని చెప్పేసి పిలుస్తాం, తెలుగులో విశిష్ట సేవ అని చెప్పేసి పిలుస్తాం, వాళ్ళకి ఇస్తారు. సో డిస్టింగ్విష్డ్ లేదా తెలుగులో విశిష్ట సేవలు ఇన్ఫ్యాక్ట్ ఎక్సెప్షనల్ సర్వీసెస్కి, ప్రత్యేకమైన సర్వీసెస్కి ఇస్తారు. నెక్స్ట్ భూషణ్ చూస్తే ఇది కూడా విశిష్ట సేవలే కానీ బట్ హయ్యర్ ఆర్డర్, అంటే కొంచెం ఉన్నతమైన సేవలు అండి. సో హయ్యర్ ఆర్డర్ అని చెప్పేసి చిన్నగా ఇంగ్లీష్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్లో వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. పద్మశ్రీ చూస్తే కేవలము విశిష్ట సేవలు అని చెప్పేసి ఇస్తారు. ఈ 3 సేవలే, ఇది ఎగ్జెప్షనల్, ఇది హయ్యర్ ఆర్డర్, ఇది ఉత్తదే అని చెప్పేసి చెప్పచ్చు. రైట్. ఒక ఇయర్లో మనం గరిష్టంగా 120 మెంబర్స్కి ఇవ్వచ్చు. మరి 132 ఉందంటే ఇది అందరికీ తెలుసు, పెద్దగా విషయం దీనిలో ఏం లేదు. ఈ మరణం అనంతరము ఇన్ఫ్యాక్ట్ కౌంట్ చేయం మనము, విదేశీ పద్మాలు కూడా మనం కౌంట్ చేయం కాబట్టి సో 120 బిలో మనకు కనిపిస్తుంది, పెద్దగా మనకి ఇబ్బంది లేదు. రైట్. ఇది 120 మెంబర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఒక కమిటీ ఉంటుందండి, కమిటీ ఉంటుంది. సో దాన్ని ప్రధానమంత్రి గారు ఇన్ఫ్యాక్ట్ అపాయింట్మెంట్ చేస్తారు. ఈ కమిటీలో సో క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షుడిగా ఉంటాడు. సో ఈ ప్రశ్న మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. సభ్యులుగా చూస్తే ఇన్ఫ్యాక్ట్ హోంశాఖ సెక్రటరీ ఉంటాడు, రాష్ట్రపతి సెక్రటరీ ఉంటాడు, మిగతా 4 to 6 మెంబర్స్ ప్రముఖులై ఉంటారు. మొత్తం మీద వాళ్ళు ఎవరో కానీ ప్రముఖులై ఉంటారు. ఈ 3 పేర్లు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్ వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ సెలెక్ట్ చేస్తారు. ప్రధానమంత్రికి పంపితే ప్రధానమంత్రి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదిస్తాడు. ఓకే. అయితే ఇన్ఫ్యాక్ట్ ఎవరు అఫీషియల్గా చెప్తారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే హోం వ్యవహారాల శాఖ యొక్క కార్యదర్శి ప్రతి పర్సన్కి ఇండివిజువల్గా ఫోన్ చేసి చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ మనకు ఆ రోజు ఫోన్ వచ్చింది, నేను హోంశాఖ కార్యదర్శి అన్నాడు అంటే నీకు మొత్తం మీద ఇందులో ఏదో ఒక అవార్డు వచ్చినట్టే. అవార్డుని అప్పటికప్పుడు తిరస్కరణ చేయవచ్చు. నెక్స్ట్ ప్రతి ఇయర్ ఇస్తున్నారు కానీ ఒక 2 times మనకి బ్రేక్ వచ్చిందండి. 1977లో మనకి జనతా ప్రభుత్వం వచ్చినాక రద్దు చేసింది కాబట్టి సో 78లో 79లో ఇవ్వలేదు. దీనికి కారణం మనకి ఇన్ఫ్యాక్ట్ అప్పటి ప్రధానమంత్రి దేశే చెప్తాడు. సో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఇందిరాగాంధీ తన పేరు తాను సిఫార్సు చేసుకొని వివి గిరికి రాష్ట్రపతి ఉన్నప్పుడు సిఫార్సు చేసింది నాకు ఇవ్వమని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ అలా ఇది కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళకే వస్తుందని చెప్పేసి మిస్యూజ్ అని చెప్పేసి దాన్ని రద్దు చేస్తారు. మళ్ళీ 80లో ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఐఎన్సీ వచ్చినప్పుడు తిరిగి పునరుద్ధరణ చేస్తారు. సో మళ్ళీ సెకండ్ టైం 1993 నుంచి 97 వరకు బ్రేక్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. సో వెరీ ఫేమస్ కేసు బాలాజీ రాఘవన్ వర్సెస్ ఇన్ఫ్యాక్ట్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అవి అవార్డ్స్ ఇవ్వద్దని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే పౌర పురస్కారాలు ఇవ్వచ్చు,
సో పౌరుల కోసం వీళ్ళు విశిష్ట కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గుర్తించవచ్చు అని చెప్పేసి చెప్పింది. బట్ వాటిని పేర్ల ముందు వాడుకోవద్దు అని చెప్పేసి, సో ఎట్లా అంటే ఇన్ఫ్యాక్ట్ పద్మ విభూషణ్ చిరంజీవి అని చెప్పేసి వాడుకోవద్దు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి అని చెప్పేసి వాడుకోవచ్చు. అంటే ప్రిఫిక్స్ సఫిక్స్ లాంటివి ఉండొద్దు అని చెప్పేసి చెప్పింది. 18 ఆర్టికల్ 1 ప్రకారం మనకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఇదంతా బేసిక్ అండి మనకు. సో ఎవరు అనౌన్స్మెంట్ చేస్తారు, ఎవరు ప్రదానం చేస్తారు, ఎప్పుడు ఏ మాసంలో అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. మార్చి లేదా ఏప్రిల్ మాసంలో చేస్తారు. ఇదంతా మనకు బేసిక్ కిందికి వస్తుంది. ఏ ఇయర్లో రాలేదు, మొత్తం మీద 2 times రాలేదు. ఒకసారి రద్దు చేయడం జరిగింది, ఒకసారి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే ఈ 132లో ఇద్దరు డుయో ఉన్నారు. సో వాళ్ళని ఒకరిగా మనం తీసుకుంటున్నాము. అంటే ఉమ్మడిగా అవార్డు ఇవ్వడం జరిగింది. 4 వ్యక్తులకి 2 అవార్డ్స్ వచ్చినాయి కదా, మనం 2గా తీసుకుంటున్నాము. 132 పద్మ అవార్డ్స్ ఉంటే 134 persons అయితే మనకు ఉన్నారు. సో ఫస్ట్ పద్మ విభూషణ్ అండి. ఇందులో 5 ఉన్నారు. దీనికి కోడ్ ఏమో అవసరం లేదు లేండి, మనకు ఈజీగా ఉన్న పేర్లే కాబట్టి ఈజీగా మనకు గుర్తుంటాయి. మొత్తం 5. ఫస్ట్ చూస్తే సో మెగాస్టార్ చిరంజీవి అని చెప్పేసి ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇతనికి దేంట్లో వస్తుంది, సినిమా రంగం కాబట్టి, ఆర్ట్ కాబట్టి, సో ఏపీ అని చెప్పేసి చెప్పవచ్చు. దీనికి పెద్ద కోడ్ ఏమో అవసరం లేదు. సెకండ్ మనకు వెంకయ్య నాయుడు అని చెప్పేసి ఉన్నాడు. సో ఇన్ఫ్యాక్ట్ సేమ్ పబ్లిక్ అఫైర్స్. సో పబ్లిక్ అఫైర్స్ జనరల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు మనకి పబ్లిక్ అఫైర్స్ కిందకి తీసుకుంటాం మనం. సో ఇది ఏపీ అండి. సో ఈయన యొక్క స్పెషల్ ఏంటి మనకంటే ఉపరాష్ట్రపతిగా చేసిండు. స్వతంత్రం అనంతరము జన్మించి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. 3వ వ్యక్తి సో బిందేశ్వర్ పాఠక్, వెరీ ఫేమస్, మన రీసెంట్గా మరణించాడు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ గుర్తుంటుంది. సోషల్ సర్వీస్ రంగంలో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇతనిది బీహార్ అండి. సో మనకి సులభ్ ఇంటర్నేషనల్ పబ్లిక్ టాయిలెట్స్ యొక్క వ్యవస్థాపకుడు అని చెప్పేసి పిలుస్తాం. బిందేశ్వర్ పాఠక్ ఫ్రమ్ బీహార్, గుర్తుపెట్టుకోవాలి. 4థది సో ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ అని చెప్పేసి కీర్తించబడ్డ వైజయంతి మాల ఉన్నది. సో బాలీవుడ్ ఈమెది, తమిళనాడు. ఇన్ఫ్యాక్ట్ ఈమెకు ఆర్ట్లో వచ్చింది. నెక్స్ట్ ప్రముఖ గాయని నర్తకి, భరతనాట్యంలో ఫేమస్. సో పద్మా సుబ్రహ్మణ్యం అని చెప్పేసి పిలుస్తాం, తమిళనాడే. ఈమెది కూడా ఆర్టే. సో 2 తమిళనాడు కాబట్టి పెద్ద మనకి ఇబ్బంది ఏం లేదు. సో 5 పేర్లు మనకు గుర్తుంటాయి. దీనికి కూడా అయితే ఏం అవసరం లేదు. చిరంజీవి, వెంకయ్య నాయుడు మన ఏపీ వాళ్ళే, ఇన్ఫ్యాక్ట్ ఉమ్మడి ఏపీ వాళ్ళు. బిందేశ్వర్ పాఠక్ మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. లాస్ట్ 23rd year లోపల మరణించాడు. సులభ్ ఇంటర్నేషనల్ యొక్క వ్యవస్థాపకుడు, పబ్లిక్ టాయిలెట్స్లో వెరీ ఫేమస్. వైజయంతి మాల అని చెప్పేసి బాలీవుడ్, తమిళనాడు రాష్ట్రము, ఆర్ట్ దాంట్లో ఇవ్వడం జరిగింది. పద్మ సుబ్రహ్మణ్యం భరతనాట్యంలో ఫేమస్. కొన్నిసార్లు మనకి అవార్డు గ్రహీత పేరు ఇచ్చి ఏ నాట్యంలో ఫేమస్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఇస్తాడు. 34 అన్సంగ్ హీరోస్లో మనం 3-4 డ్యాన్సులు డిస్కస్ చేస్తాము. అందులో వాళ్ళు ఫేమస్గా ఉన్నారు కాబట్టి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది పద్మ విభూషణ్ అని చెప్పేసి మొత్తం 5 పేర్లు అండి. 5 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ సులభ ఇంటర్నేషనల్ యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉన్నది, నాట్ బీహార్లో. ఆయన బీహార్ అయినప్పటికీ ఢిల్లీలో అయితే సంస్థ మనకి స్థాపించడం జరిగింది. నెక్స్ట్ పద్మభూషణ్ మొత్తం 17 మందికి వచ్చింది. 17 మంది తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. కనీసము 4 ఆప్షన్లలో మనం చూస్తే వాళ్ళ పేర్లు, వాళ్ళ రంగాలు గుర్తుండాలి. రాష్ట్రం ఏం అవసరం లేదులేండి. సో మనకి మీరు ప్రీవియస్ పేపర్ చూస్తే రంగాలు కూడా ఫోకస్ చేస్తున్నారు. ఈ పేర్లే కాదు, మనకు పేర్లు గుర్తుండి ఏ లాభం అది, వాళ్ళ రంగాలు గుర్తుండకుంటే. కాబట్టి మనకు రంగాలు అండ్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనకి ఏ రంగాలు ఉంటాయండి, బేసిక్ మనకు తెలిసి ఉండాలి. ఫస్ట్ స్పోర్ట్స్ అయితే ఉంటుంది, పబ్లిక్ అఫైర్స్ ఉంటుంది, సోషల్ సర్వీస్ ఉంటుంది, నెక్స్ట్ సివిల్ సర్వీస్ ఉంటుంది, నెక్స్ట్ చూస్తే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉంటుంది, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది, ఆర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మిగతాయి మనకైతే ఏమీ లేవు, అగ్రికల్చర్ గట్రా ఏమీ లేవు, యోగా గట్రా ఏమీ లేవు, అవన్నీ అదర్స్ అని చెప్పేసి మనం తీసుకుంటాము. ఇవే మనకు రంగాలు అయితే ఉంటాయి. సో ఫస్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఒకరు ఫాతిమా బీవి అని చెప్పేసి ఉన్నది. ఈమె కోడ్ అవసరమా? ఇన్ఫ్యాక్ట్ మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఈమె కోడ్ పెట్టినామంటే ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాట్ ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థి. వై? బికాస్ వెరీ ఫేమస్, సుప్రీంకోర్టు యొక్క ఫస్ట్ మహిళా న్యాయమూర్తి అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల మరణించింది మనకు వార్తల్లో ఉంది. సో మీరు ఆన్సర్ చేయండి. ఈమె ఏ రాష్ట్రానికి ఇన్ఫ్యాక్ట్ గవర్నర్గా పనిచేసింది? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా సభ్యురాలుగా పనిచేస్తుంది.
ఈమె ఇన్ఫ్యాక్ట్ ఆమె ప్రమాణ స్వీకారం రోజు ఒక వ్యంగ్యంగా కొలీజియం విమర్శ చేస్తుంది. అంతటి ధైర్యవంతురాలు. సో గ్లాసుని బద్దలు కొట్టి సుప్రీంకోర్టులోకి ఫస్ట్ ప్రవేశం పొందింది. ఆమె ఏమంటారంటే కొలీజియాన్ని ఇది ఓల్డ్ బాయ్స్ స్కూల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే కొలీజియం సిఫార్సు చేస్తేనే న్యాయమూర్తి యొక్క నియామకం జరుగుతుంది కాబట్టి అందరూ బాయ్సే వెళ్ళడం జరిగింది అక్కడికి. కాబట్టి ఓల్డ్ బాయ్స్ స్కూల్ అని చెప్పేసి విమర్శ చేస్తుంది. సో ఫాతిమా బీవి అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈమె కేరళ ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ అఫైర్స్ లోపల వచ్చింది. సో పబ్లిక్ అఫైర్స్ లోపల వచ్చింది. సో మిగతా 16 మందికి మనకు కోడ్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ చూస్తే మనకు సో జర్నలిజంలో వచ్చిన వాళ్ళు ఎవరు? జర్నలిజంలో అంటే ఇద్దరు కూడా మహారాష్ట్ర అండి. అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పేరు ఒకటి కామ అని చెప్పేసి ఉన్నది, సెకండ్ వ్యాస్ అని చెప్పేసి ఉన్నది. ఇంకోటి ఇక్కడ వ్యాస్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఈయన కుందన్ వ్యాసినే, దేర్ ఈజ్ ఏ అనదర్ వ్యాస్ ఇక్కడ. ఆయన పేరు కిరణ్ వ్యాస్ అని చెప్పేసి అతను ఫ్రాన్స్ దేశం అండి. సో యోగాలో అతనికి అవార్డు వచ్చింది. కిరణ్ వ్యాస్ వేరు అని చెప్పేసి చిన్నగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి అనుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. కుందన్ వ్యాస్ వేరు, కిరణ్ వ్యాస్ వేరు. మనకి జర్నలిజంలో ఏం రాస్తారు? అన్ని వ్యాసాలు రాస్తారు. వ్యాసాల్లో మనకి కామా ఫుల్ స్టాప్లు ఉంటాయి కాబట్టి సో కామా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఇతను ముంబై సమాచార్ యొక్క హెడ్గా పనిచేస్తున్న ప్రజెంటు. ముంబై సమాచార్ పత్రిక మనకి ఫర్దుంజీ అని చెప్పేసి 1822లో స్థాపించాడు. ఇన్ఫ్యాక్ట్ 200 ఇయర్స్ ఇటీవల పూర్తి చేసుకుంది. మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ లోపల 2022 ఇయర్ లోపల. సో ముంబై సమాచారం అని చెప్పేసి 200 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. ఫర్దుంజీ దీని యొక్క ఇన్ఫ్యాక్ట్ స్థాపకుడు. ఈ కామా ఫ్యామిలీ వాళ్ళది కూడా. ఇప్పుడు కామా ఎవరంటే మనకు ఇన్ఫ్యాక్ట్ హర్ ముసిజ్జీ కామా అని చెప్పేస్తున్నాడు. సో హర్ ముసిజ్జీ కామా అని చెప్పేస్తున్నాడు. బట్ మనకి పెద్దగా అవసరం లేదు, కామా ఫుల్ స్టాప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో 4 ఆప్షన్లలో ఇంకా ఈజీగా మనకు గుర్తుంటుంది. 3 నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. సో పరిశ్రమలు, వర్గాలు, వాణిజ్యం అని చెప్పేసి ఇందులో చూస్తే ఇద్దరికి వచ్చింది. ఒకరు యంగు లూజీ అని చెప్పేసి ఫ్రమ్ తైవాన్, ఈ ఫ్యాక్స్కాన్ సంస్థ యొక్క అధినేత, మనం డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ వ్యక్తి సీతారాం జిందల్ అని చెప్పేసి ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ మరి ఇది ఎలా గుర్తుంటుంది మనకి? కర్ణాటక. యంగ్ లూయి అనే వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ తైవాన్ దేశం కాబట్టి. సో విదేశాల్లో పద్మభూషణ్ ఉన్నది ఈయన ఒక్కడే అండి. మిగతా 8 మంది కూడా పద్మశ్రీ కిందకి వస్తారు. మొత్తం 9 మెంబర్స్, మొత్తం వాళ్ళు 8 మెంబర్స్ కదా. 8లో ఒక వ్యక్తి యంగ్ లూయి పద్మభూషణ్ అయితే మిగతా అందరూ కూడా పద్మశ్రీగా ఉన్నారు. సో మరి ఎలా మనకు గుర్తుంటుంది అంటే ఇన్ఫ్యాక్ట్ ట్రేడ్, ఇండస్ట్రీ అంటే మనకు పరిశ్రమ. సో పరిశ్రమ చేయాలి అంటే కంపల్సరీ సో జిందగీలో యంగ్ వాళ్ళు మాత్రమే చేస్తారు. ప్రపంచంలో యంగ్ వాళ్ళు మాత్రం పరిశ్రమ చేస్తారు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో జిందగీలో యంగ్ వాళ్ళు మాత్రం పరిశ్రమ చేస్తారు. ఒకసారి రాయండి వాక్యాన్ని, 4 ఆప్షన్స్ తీసుకోండి. ఎవరైనా ప్రశ్న అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. 4ది ఆర్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళంతా కూడా సినిమా ఫీల్డ్ అని చెప్పేసి చెప్తాం. మొత్తం 5 ఉన్నారు మనకు. సో ఆర్ట్స్ మనకి మొత్తం 5 ఉన్నారు. ఇక్కడ మనకి 1 సో 2 3 4 5 అయిపోయింది. ఇంకా మనకు 12 మెంబర్స్ కావాలి కదా. సో ఆర్ట్స్లో మొత్తం 5 మెంబర్స్ తీసుకోండి. కళల లోపల మొత్తం సినిమా వాళ్ళే వీళ్ళంతా కూడా. సో ఒకరు కెప్టెన్ విజయకాంత్. ఈయన మనకు ఈజీగా గుర్తు ఉంటాడు. వై? బికాస్ ఇన్ఫ్యాక్ట్ విజయకాంత్ మన సినిమాలు నెంబర్ ఆఫ్ టైం చూసి ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ మంచి మాస్ హీరో. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బాలయ్య బాబును రీప్లేస్మెంట్ చేయడం జరిగింది విజయకాంత్ని. ఇలా ఫైట్ చేస్తే అక్కడ వెళ్ళి ఎగిరి పడతాడు. సో ఇది విజయకాంత్. మనకు కొద్దిగా కొంతమంది మనకి మీడియాలో ట్రెండ్ ఉన్నది, విజయకాంత్ ఫ్యాన్స్ ఈ రామ్ లాలా ఫోటో కొద్దిగా విజయకాంత్ లెక్క ఉందని చెప్పేసి వాళ్ళు ఆనందపడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. రైట్. సెకండ్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనకు ఇంకా మిథున్ చక్రవర్తి అని చెప్పేసి ఉన్నాడు. ఇతను కూడా మనకు పెద్దగా అవసరం లేదు కోడు. వై? బికాస్ మన గోపాల సినిమా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అండ్ విక్టర్ వెంకటేష్, అందులో విలన్ ఉన్న వ్యక్తి చక్రవర్తి కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటాడు. సో మన ఈజీ వెరీ ఫేమస్ బాలీవుడ్ విలన్ అతను కాబట్టి ఈజీగా అందరికీ తెలుస్తాడు. కాబట్టి మన వ్యక్తి రూపం గుర్తుకొచ్చినప్పుడు మనం ఈజీగా మర్చిపోము. సో మనకు గుర్తుకొస్తుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. గుర్తుకు రాని వల్లే మనకి ఇబ్బంది. యంగులు మనకు తెలియదు ఎట్లా ఉంటుందో, సో మనకు కంపల్సరీ అవసరము. జిందాల్ కూడా తెలియదు మనకు, బట్ అల్యూమినియం పరిశ్రమలో వెరీ ఫేమస్. మనం ఫోటో అప్పుడప్పుడు చూస్తాం బిజినెస్ పేపర్లో. అయినప్పటికీ తెలియకుండా మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ కోడ్ మనకి తెలుసు కాబట్టి. నెక్స్ట్ తెలియదండి, వీళ్ళ సినిమా వాళ్ళు కాబట్టి సినిమాలో మనకి ప్రేమ సినిమాలు ఎక్కువ ఉంటాయండి. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెద్దగా సినిమా ఆడట్లేదు కానీ ఒకప్పుడు ఇవి ఫేమస్. సో ఈ ఉదయ్ కిరణ్, ఈ తరుణ్ అండ్ నితిన్ వీళ్ళంతా ఒక కేటగిరీ హీరోలు.
సో ప్యార్ లాల్ అని చెప్పేసి పిలుస్తాం, అతనికి వచ్చింది. ప్యార్ కంపల్సరీ కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. సినిమా వాళ్ళంతా మాయలు చేస్తారు, మాయలోళ్ళు వాళ్ళు వాస్తవంగా, అదంతా ఏది వాస్తవం కాదు, పాడు కాదు, తంతే అక్కడ పోయి పడతారు. సో కంటి చూపుతో రైలు ఆపేస్తారు, ఇదంతా మాయ, అదంతా సో మాయా ప్రపంచం అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఈజీగా మనకి గుర్తుంటుంది. నెక్స్ట్ 5వ వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ మనకి ఉషా ఉత్తులు అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఉత్తుళ్ళు అంటే ఇవంతా ఉత్తయ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఉషా అని చెప్పేసి మన బాలీవుడ్ గాయని, వెరీ ఫేమస్, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం మీద ఉషా ఉత్తుప్ప అని చెప్పేసి ఉన్నది. ఇదంతా ఉత్తుప్పు తుప్పాలని చెప్పేసి అంటాం, ఇవంతా మాయలే, ఆ గుద్దితే ఆగేది లేదు, ఏం ఆగేది లేదు వాస్తవంగా. సో ఉషా ఉత్తుప్ప అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి పెద్దగా మనకి ఈజీగా గుర్తుంటుంది. సో సినిమా వాళ్ళు ప్యార్ చేస్తారు కాబట్టి ప్యార్లాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు, మాయలు కాబట్టి మాయలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఆ పేరు ఉంది వాస్తవంగా. మన పూర్తి పేరు చూస్తే మాయలు అంటే ఇన్ఫ్యాక్ట్ ఏం పేరుంది అంటే దత్తాత్రేయ అంబదాస్ మాయలు అని చెప్పేస్తున్నది. పెద్ద మనకి ఈజీగా గుర్తుంటుంది. మనకి ఎగ్జామ్లో ఒకటి రూల్ ఉంటుంది, వాళ్ళ పూర్తి పేరు ఇస్తారండి. అంబదాసు లింబదాస్ అని చెప్పేసి కొంచెం పేరు ఇయ్యరు, ఎగ్జామ్లో కంపల్సరీ వాళ్ళ పూర్తి పేరు ఇవ్వాల్సిందే. మనకు మాయలు కనిపిస్తుంది కాబట్టి మనం ఈజీగా అక్కడ మాయ చేసి ఆన్సర్ చేయవచ్చు. ఉషా ఉత్తుప్ప అని చెప్పేసి ఉన్నది. సో మీరు ఉషా గుర్తుపెట్టుకోండి, లేకుంటే ఉత్తుప్ప అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఉత్తయ్య లేకుంటే తుప్పాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఎంత మొత్తం మనకి పేర్లు అయిపోయిందంటే ఇప్పుడు ఆ 5కు 6, 7, 8, 9, 10 అయిపోయిండ్లు, ఇంకా మనకి 7 కావాలి. సో నెక్స్ట్ వస్తారు ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ముగ్గురు పబ్లిక్ అఫేర్స్ అని చెప్పేసి ఉన్నారు ఇంకా. సో ఇక్కడ రాస్తున్నా పబ్లిక్ అఫేర్స్ అని చెప్పేసి, ప్రజా వ్యవహారాలు అని చెప్పేసి. మనకు ఏ రాజ్యం రావాలని చెప్పేసి ఎక్కువ అంటాం, రామరాజ్యం అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రజా యొక్క వ్యవహారాలు చాలా బాగుంటాయని చెప్పేసి రామరాజ్యం అని చెప్పేసి జనరల్గా మనం పిలుస్తాం. సో మనకి రామ అని చెప్పేసి ఉన్నది పేరు, మనకు రామ అని చెప్పేసి, సత్య అని చెప్పేసి, రాజు అని చెప్పేసి ఉన్నది. మనకు రాముడే రాజుగా రావాలి, సత్యవంతంగా ఉంటాడని చెప్పేసి ప్రజలతోని. సో మనము రామ రాజ సత్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో రామ్ నాయక్ అని చెప్పేసి ఉన్నది, రాజా గోపాల్ అని చెప్పేసి ఉన్నది, సత్యవ్రత అని చెప్పేసి ఉన్నది. ఈజీగా మనకి 3 పేర్లు పబ్లిక్ అఫేర్స్లో గుర్తుంటాయి. రామ రాజ సత్య పబ్లిక్ అఫేర్స్, ప్రజా వ్యవహారాల విషయంలో మనకి సో మంచిగా ఉండేది ఎవరు అంటే రాముడే కాబట్టి రామరాజ్యం అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి రాముడే రాజుగా సత్యంగా ఉంటాడని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకు 3 వచ్చినాయి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ అఫేర్స్తోని సో 11, 12, 13 అయిపోయినాయి అవుట్ ఆఫ్ 17లో. ఇంకా చూస్తే నెక్స్ట్ మెడిసిన్ రంగంలో చూస్తే సో ఇక్కడ మంచిర్యాల వాళ్ళు ఉంటే మెడిసిన్లో మనకి చిన్నపిల్లలకి వెరీ ఫేమస్ పటేల్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది. మీరు గూగుల్ సెర్చ్ చేయండి కనిపిస్తుంది. సో వెరీ ఫేమస్, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది ఫేమస్ పీడియాట్రిక్ డాక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. మంచిర్యాల లోపల పటేల్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ పటేల్ ఉన్నాడు మెడిసిన్ కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ ఎవరికి బాల చిన్నపిల్లలకి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఇది చెత్త కూడా ఏం కాదు. మీరు మంచిర్యాల వాళ్ళు ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి, పటేల్ హాస్పిటల్ లేదా మనకి ఉన్నది, వన్ ఆఫ్ ది ఫేమస్. మళ్ళీ నెక్స్ట్ బాల అని చెప్పేసి చిన్నపిల్లల డాక్టర్, అతను చాలా ప్రేమగా చూస్తాడు. నెక్స్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇచ్చే మెడిసిన్ అనేది పిల్లలకి ప్రసాదం లెక్క ఉంటుంది కాబట్టి ప్రసాదం అని చెప్పేసి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మెడిసిన్లో మనకి పటేల్ హాస్పిటల్ అని చెప్పేసి గుర్తు తెచ్చుకోండి, చిన్నపిల్లలు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ మీరంతా పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నట్లయితే, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నట్లయితే మీ పిల్లలని ఈ హాస్పిటల్కి పోయినట్టుగా ఒక స్టోరీ బిల్డప్ చేసుకోండి. అది మంచిర్యాలలో దిగినట్టు, పటేల్ హాస్పిటల్ అడ్రస్ అడిగినట్టు, ఆడికి పోతే మీ పిల్లగానికి మీ పిల్లకి ఇన్ఫ్యాక్ట్ బాల అని చెప్పేసి పిలుస్తాం, మెడిసిన్ ఇచ్చింది, ప్రసాదం లేక పనిచేసిందని చెప్పేసి, రోగం తగ్గిందని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోండి, పెద్ద మన ఇబ్బంది అయితే ఏం లేదు. సో పటేల్ బాల ప్రసాద్ అని చెప్పేసి మెడిసిన్. సో 14, 15, 16 అని చెప్పేసి ఉన్నది. ఇంకా 17 మనకు ఇన్ఫ్యాక్ట్ ఆ పేరు మొత్తం మీద లడఖ్లో ఇన్ఫ్యాక్ట్ ఆధ్యాత్మికత రంగంలో అవార్డు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆ రంగం లేదు కాబట్టి మనకి అదర్స్ అని చెప్పేసి పిలుస్తాం. రింపోచి అని చెప్పేసి ఉన్నాడు. సో ఆధ్యాత్మికత లేదా అదర్స్ అని చెప్పేసి సో ప్రముఖ వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ 80+ ఇయర్స్ కలిగి ఉన్నాడు, మరణానంతరం అని చెప్పేసి తోగ్డాన్ రింపోచి అని చెప్పేసి పిలుస్తాం. తోగ్డాన్ రింపోచి అని చెప్పేసి పిలుస్తాం. చూడండి మనకు మొత్తం 17 వచ్చినాయండి. ఫాతిమా బీవికి కోడేమో అవసరం లేదు, జర్నలిజం కాబట్టి మహారాష్ట్ర ఇద్దరు కూడా వ్యాసాలు అని చెప్పేసి కామా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ ఏ అనదర్ వ్యాస్, కిరణ్ వ్యాస్ అని చెప్పేసి ఫ్రమ్ ఫ్రాన్స్ అని చెప్పేసి అదర్స్లో యోగాలో అవార్డు వచ్చింది. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమ అని చెప్పేసి పిలుస్తాం. సో జిందగీలో పరిశ్రమ చేసేది యంగ్ వాళ్ళే, ముసలి వాళ్ళు పరిశ్రమ చేయలేరు, వాళ్ళ వల్ల కాదు వాస్తవంగా. ఆర్ట్స్ చూస్తే మనకి విజయకాంత్, చక్రవర్తి ఇద్దరు తెలుసు మనకు. నెక్స్ట్ సినిమా వాళ్ళు ప్యార్లాలు చేస్తారు, ప్రేమిస్తారు, మాయ చేస్తారు, అంత ఉత్తదే అని చెప్పేసి చూసుకోండి.
సో ఉతుపు అని చెప్పేసి పిలుస్తాం, తుప్పాలని చెప్పేసి పిలుస్తాం అంతా. నెక్స్ట్ పబ్లిక్ అఫైర్స్, మన ప్రజా వ్యవహారాలు అంటే రామరాజ్యం అని చెప్పేసి గుర్తుకు రావాలి. సో రాముడే రాజు కాబట్టి సత్యవంతంగా ఉన్నాడు అని చెప్పేసి పిలుస్తాం. మెడిసిన్ మీన్స్ మనకి పటేల్ హాస్పిటల్, బాలలు అని చెప్పేసి గుర్తుకు రావాలి, ప్రసాద్ అని చెప్పేసి గుర్తుకు రావాలి, ప్రసాదం లాగా మెడిసిన్ ఇస్తారు అని చెప్పేసి గుర్తుకు రావాలి. నెక్స్ట్ రింపోచ్ అని చెప్పేసి ఒకడే ఉన్నాడు మనకు, లడక్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అదర్స్ కేటగిరీలో వచ్చిందండి. నెక్స్ట్ తెలుగు పద్మాలు అని చెప్పేసి ఉన్నది. సో తెలుగు పద్మాలు అని చెప్పేసి ఓకే. సో నెక్స్ట్ తెలుగు పద్మాలు అని చెప్పేసి ఉన్నది. మొత్తం మీద మనకి 8 మెంబర్స్ వచ్చారు. అందులో మనం 2 డిస్కస్ చేసినాము. ఇన్ఫ్యాక్ట్ వెంకయ్య నాయుడు ప్లస్ చిరంజీవి అని చెప్పేసి ఉన్నారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్లో తెలుగు వాళ్ళు లేరు. పద్మశ్రీలో 6 ఉన్నారు. తెలంగాణ వాళ్ళు 5 ఉన్నారు. ఉమామహేశ్వరి అని చెప్పేసి హరికథలో వెరీ ఫేమస్ ఏకైక మహిళ అని చెప్పేసి పిలుస్తాం. ఆమె డిస్ట్రిక్ట్ మనకి అంబేద్కర్ కోనసీమ అని చెప్పేస్తుంది. ఆమె ఒక్కతే అయిపోయింది, ఇంకా మనకు 5 కావాలి. సో ఫస్ట్ మనకు దాసరి కొండప్ప అని చెప్పేసి ఉన్నాడు. సో వెరీ వెరీ ఫేమస్ పర్సన్. సెకండ్ గడ్డం సమ్మయ్య. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు మనకు అన్సంగ్ హీరోస్ కిందికే వస్తారండి. దాసరి కొండప్ప ఉన్ను గడ్డం సమ్మయ్య కూడా అన్సంగ్ హీరో. మన కింది వాటిలో అన్సంగ్ హీరో ఎవరని చెప్పేసి ప్రశ్న రాదు, అట్లా క్వశ్చన్ అడగారు. బట్ వీళ్ళు అన్సంగ్ హీరోస్ కిందనే 34 కిందనే వస్తారు. ఉమా మహేశ్వరి కూడా అన్సంగ్ హీరోనే, ఆమె కూడా రైట్. మూడో వ్యక్తి సో కూరెళ్ళ విఠలాచార్య, వెరీ ఫేమస్ వ్యక్తి. మన పిఎం మన్ కీ బాత్ లోపల ఈయన యొక్క పేరు ప్రస్తావన చేయడం జరిగింది. ఫోర్త్ ఆనందచారి. సో ఫిఫ్త్ సోమాలాల్. ఇలా డిస్టిక్ కూడా మన కొద్ది వరకు తెలంగాణ కోసము అని చెప్పేసి డిస్టిక్ గుర్తుపెట్టుకోవాలి కొద్దిగా. సో దాసరి కొండప్ప ఫ్రమ్ నారాయణ్. ఈయన బుర్ర వీణలో వెరీ ఫేమస్ అండి. సో నారాయణపేట అండ్ బుర్ర వీణలో ఫేమస్. గడ్డం సమ్మయ్య మనకి ఇన్ఫ్యాక్ట్ జనగాం డిస్టిక్. ఇతను ఇన్ఫ్యాక్ట్ ఈ దాన్ని ఏమంటాం అంటే చందు యక్షగానంలో ఫేమస్. ఒక టైం కొన్నిసార్లు గుర్తుకు రాకపోవచ్చు సడన్గా ఈ వీడియో టైంలో. సో చందు యక్షగానంలో ఫేమస్. సో విఠలాచార్య మనకి ఇన్ఫ్యాక్ట్ ఇతను యొక్క దేనికి ఫేమస్ అంటే పిఎం మోడీ మన్ కీ బాత్లో ప్రస్తావన అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ గ్రంథాలయాన్ని స్థాపించిన 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. సో ఇతనిది ఉమ్మడి నల్గొండ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఇతనికి 2019లో మనకు ఈ కృష్ణమాచార్యులు అవార్డు వచ్చిందండి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాశరథి కృష్ణమాచార్యులు అవార్డు అని చెప్పేసి 2019లో మనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనందచారి. ఇతని వాస్తవం చిత్తూరు డిస్టిక్, బట్ ఇతను హైదరాబాద్లో వచ్చి స్థిరపడ్డాడు. సో ఇతను ఇన్ఫ్యాక్ట్ మన యాదాద్రి టెంపుల్కి ప్రధాన స్థపతిగా పనిచేసిండు. సోమలాల్ ఇన్ఫ్యాక్ట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఇతను భగవద్గీతని బంజారా భాషలోకి అనువాదం చేస్తాడు. సుమారుగా 701 శ్లోకాలని బంజారా భాషలోకి అనువాదం చేయడం జరిగింది. 5 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. డిస్టిక్ వాళ్ళ రంగాలు ఏంటి: బుర్రవీణ, చిందు యక్షగానం అని చెప్పేసి, గ్రంథాలయం ఫేమస్, కృష్ణమాచార్యులు అవార్డు రావడం జరిగింది, పిఎం మోడీ మన్ కీ బాత్లో ప్రస్తావించడం జరిగింది. 2 lakhs పుస్తకాలని మొత్తం ఆస్తి మొత్తాన్ని గ్రంథాలయం కోసమే ఇచ్చిన వ్యక్తి. సో ఆనందచారి అని చెప్పేసి మనకి చిత్తూరు డిస్టిక్ పుట్టిండు, బట్ హైదరాబాద్లో స్థిరపడ్డాడు. నెక్స్ట్ సోమలాల్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ భగవద్గీత మొత్తాన్ని 701 శ్లోకాలని బంజారా భాషలోకి అనువాదం చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తి ఉమామహేశ్వర్ అని చెప్పేసి ఉంటుంది. ఆమె ఏపీ వ్యక్తి, హరికథలో ఫేమస్. వీళ్ళు ముగ్గురు మనకు దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఉమామహేశ్వర్, వీళ్ళు కూడా ముగ్గురు కూడా అన్సంగ్ హీరోస్ అండి మనకు. సో నెక్స్ట్ వెరీ ఫేమస్ అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి ఉన్నారు. మనం ఇలా 34 ఉన్నాయి కదా. సో సుమారుగా మనము ఈ ముగ్గురు అయిపోయింది కదా. సో 31లో మనం ఒక 20 మంది డిస్కస్ చేస్తాము. ఇంకొక ఎంతమంది మనకు ఇంకొక 8-9 మంది ఉంటారు. వాళ్ళ పేర్లు మాత్రం రాస్తాను. వాళ్ళు పెద్దగా అంటే వాళ్ళకు కృషి ఎక్కువ లేదు. సో మనం చిన్నగా చేయొద్దు. ఎగ్జామ్ దృష్ట్యా మనకి అంతగానం అవసరం లేదు. బట్ నేను పేర్లు అయితే 8 నేమ్స్ అయితే ఇస్తాను. రైట్. ఇంకో మనకు పని ఉన్నదండి. దీంట్లో పెద్ద వయస్కు ఎవరని చెప్పేసి గుర్తుపట్టాలి మనము. సో అది ఇన్ఫ్యాక్ట్ నేను రాసిన ఎక్కువను, బట్ ఆ పేపర్ చిన్నగా మిస్ అయింది. 100 ఏళ్ళ కంటే ఒక వ్యక్తి అయితే ఉన్నారు మొత్తం మీద మనకి. 115 ఏళ్ళు ఉన్నాడండి. నాకు తెలిసి పద్మ పురస్కారాల్లో ఇతనే హైయెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. 115 ఏళ్ళు మొత్తం మీద ఉంది. అది గుర్తుపట్టాలి. అదొకటే ఉన్నది.
నెక్స్ట్ ఈ రాష్ట్రాలు చూసుకోవాలి మనము. ఆ పిఐబి న్యూస్లో మనకి లిస్ట్ ఇవ్వడం జరిగింది కదా, ఆ రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రం వల్ల ఎక్కువ అని చెప్పేసి చిన్న మనకు హోంవర్క్ ఉన్నది అంతే. అది మీకు హోంవర్క్ ఇస్తున్నా, మంచిగా చూసి చేయండి. ఏది ఏ రాష్ట్రాల వల్ల ఎక్కువ, మనకి ఈజీగా పీడిఎఫ్ ఫైల్ ఉన్నది. సో రాష్ట్రాలు చూసుకోవాలి, ఏ రాష్ట్రం ఎక్కువ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాలి. రైట్, ఇవి రెండు నేను కంపల్సరీ అప్డేట్ చేస్తాను, మీరు చేయకుండా నేను అప్డేట్ చేస్తాను కంపల్సరీ. రైట్, నెక్స్ట్ అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి మనకు 34 మెంబర్స్లో మన ముగ్గురు అయిపోయిండ్రు. గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఉమామహేశ్వరి అయిపోయింది. సో ముగ్గురు కాకుండా 31 మెంబర్స్లో మనం 20+ డిస్కస్ చేస్తాం, మిగతా వాళ్ళు నేమ్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ పర్బతి, ఈమె పార్వతి అని చెప్పేసి పిలవచ్చు, ఇన్ఫ్యాక్ట్ బా అనేది మనకు వా కింద పలకొచ్చు. సో పర్బతి బరువా లేదా బారుహు అని చెప్పేసి ఉన్నది. ఈమెది అస్సాం అండి, అస్సాం. అయితే ఏనుగు మావటి చూస్తే మొత్తం పురుషాధిక్యం ఎక్కువ కనిపిస్తుంది, పురుషులే ఉంటారు, ఏనుగు మచ్చిక చేస్తారు. ఫస్ట్ మహిళ ఓన్లీ ఇండియన్ లేడీ అని చెప్పేసి పిలుస్తాం, ఫ్రమ్ అస్సాం. ఈమె హస్తి కన్యగా ఫేమస్, హస్తి కన్యగా ఫేమస్. సో వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఏనుగు మావటిగా పనిచేస్తుంది ఓన్లీ. సో ఒక్కతే మహిళ కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ మన పేపర్లలో హెడ్డింగ్ ఈమె ఒక్కతే ఇవ్వడం జరిగింది, బట్ దేర్ ఈజ్ ఏ అనదర్ అన్సంగ్ హీరోస్. రైట్, సెకండ్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈమె హ్యూమన్ ఎలిఫెంట్ యొక్క కాన్ఫ్లిక్ట్ని రాకుండా కృషి చేస్తుంది ఆమె. సో ఫస్ట్ పర్సన్ మనకు అయిపోయింది. సెకండ్ ఇటాలియా అని చెప్పేసి ఈమె మహిళనే, ఇటాలియా అని చెప్పేసి ఉన్నది. ఈమె ఈ సికిల్ సెల్ ఎనిమియా కోసము ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మన సికిల్ సెల్ ఎనిమియా ఎలిమినేషన్ మిషన్ రాకముందే ఈమె సికిల్ సెల్ ఎనిమియాని గుర్తించి కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేసింది. అందుకోసం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈమెది గుజరాత్ మెడిసిన్ రంగంలో వచ్చింది. సో మిగతా ఎక్కువ మంది సోషల్ సర్వీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నేను స్పెషల్గా మెన్షన్ చేస్తే తప్పించి వాళ్ళు ఏంది సర్వీస్ రంగంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈమెది మెడిసిన్ అని చెప్పేసి మనకి ఈజీగా గుర్తుంటుంది. నీకు సికిల్ సెల్ అని చెప్పేసి తెలిసినప్పుడు అది మెడిసిన్ అని చెప్పేసి గుర్తుంటుందా? మనకి ఇటీవల సికిల్ సెల్ ఎనిమియా కోసం అని చెప్పేసి క్యాస్ గేవి అని చెప్పేసి బ్రిటన్ ఒక చికిత్సను ఆమోదించింది. విక్టోరియా గ్రే అని చెప్పేసి కోలుకునే వ్యక్తి. ఇంకొకటి లిఫ్జోనియా అని చెప్పేసి అది ఒక జన్యు చికిత్స. అవి రెండు మన కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం జరిగింది, సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి. కంపల్సరీ ప్రతి వారానికి ఒకసారి ఆ కరెంట్ అఫేర్స్ రివిజన్ నోట్స్ ఏదైతే ఉందో 1 ఇయర్ది చూస్తూనే ఉండండి. ప్రతి వారంకి ఒకసారి చూస్తే ఇప్పుడు క్యాస్ గేవి అని చెప్పేసి లిఫ్జోనియా అటువంటి హార్డ్ పదాలు మళ్ళీ మళ్ళీ మనకి గుర్తుంటాయి. సో ఒకసారి చదివిన్లు 1 మంత్ దాన్ని చూడలే అనుకోండి, మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కరెంట్ అఫేర్స్ లోపల. ఎంత ఈజో అంతకంటే ఎక్కువ హార్డ్ కరెంట్ అఫేర్స్. నెక్స్ట్ చూస్తే మనకు ఉదయ్ విశ్వనాథ్ పాండే అని చెప్పేసి ఉన్నాడు. ఈయన స్పోర్ట్స్కి దాంట్లో వచ్చింది. ఉదయ్ విశ్వనాథ్ పాండే స్పోర్ట్స్లో వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ మల్లకాంబు, సో మల్లకాంబు ఇన్ఫ్యాక్ట్ పారా మల్లకాంబు లోపల ట్రైనింగ్ ఇస్తాడు. వెరీ ఫేమస్ పర్సన్, ఉదయ్ విశ్వనాథ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వ్యక్తి మనకు చామి ముర్ము అని చెప్పేసి ఉన్నది. సో ముర్ము వచ్చి మనకి ఇక్కడ జార్ఖండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈమె దేనికి ఫేమస్ అంటే ఇన్ఫ్యాక్ట్ సుమారుగా 30 లక్షల ప్లాంట్స్ నాటింది. 30,000 మందికి మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్థాపించి ఆర్థిక ఉపాధి కలిగిస్తుంది. సో ఈమెను సెరైకేలాకి సహయోగి అని చెప్పేసి పిలుస్తాం. అంటే జార్ఖండ్లో ఉన్న సెరైకేలా ప్రాంతం లోపల 30 లక్షల ప్లాంట్స్ నాటింది కాబట్టి సెరైకేలికిగా సహయోగి అని చెప్పేసి ఆమె బిరుదు తీసుకుంది. సో ఈమె సోషల్ వర్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గురువిందర్ సింగ్ అని చెప్పేసి ఉన్నాడు. మనం ఇంతకుముందు దీని పేరు డిస్కస్ చేసినాము క్లాస్ స్టార్టింగ్లో. ఈయన వాస్తవంగా ట్రక్ గుద్ది 2 కాళ్ళు కోల్పోతాడు, దివ్యాంగుడిగా మారుతాడు. దివ్యాంగుడిగా మారినప్పటికీ దివ్యాంగుల కోసం అని చెప్పేసి కృషి చేసిన వ్యక్తి. ఆ బాల కోసం మనకు ఇన్ఫ్యాక్ట్ బాల గోపాల్ ధామ్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించిండు. సో బాల్ గోపాల్ ధామ్ అని చెప్పేసి ఉంది, గురువిందర్ సింగ్ అని చెప్పేసి. మనకు 34 మెంబర్స్ నోటికి రాకపోవచ్చు, బట్ పేరు చూస్తే వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ చెప్పగలగాలి, అది నోటికి రావాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సత్యనారాయణ బెరేలి అని చెప్పేసి ఉన్నాడండి. సత్యనారాయణ బెరేలి ఇతను సో పాలీ బ్యాగ్ అనే టెక్నాలజీ ఉపయోగించి సుమారుగా 650కి పైగా సాంప్రదాయ వరి రకాలని సంరక్షణ చేస్తున్నాడు. ఇతన్ని సీడ్ సత్య అని చెప్పేసి పిలుస్తాం. సీడ్ సత్య ఎందుకు పిలుస్తామంటే 650 రైస్ వెరైటీస్ని పాలీ బ్యాగ్ టెక్నిక్ అని చెప్పేసి ఒకటే దాంట్లో డిఫరెంట్ విభిన్న రకాల వరి రకాలను, వరి వంగడాలను ఇతను రక్షణ చేస్తుంది కాబట్టి ఇది మన పేరు గుర్తుపెట్టుకోవాలి. కేరళ అతంది. నెక్స్ట్
జగేశ్వర్ యాదవ్ అని చెప్పేస్తున్నాడు 7వ వ్యక్తి. సో జగేశ్వర్ యాదవ్ అని చెప్పేసి ఇతను ఇన్ఫ్యాక్ట్ పీవీటీజీల కోసం కృషి చేస్తున్నాడు. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి దెబర్ కమిషన్ వెరీ ఫస్ట్ టైం గుర్తించింది. మొత్తం 75 పీవీటీజీ గ్రూపులు ఉన్నాయి 18 స్టేట్స్ అండ్ అండమాన్ నికోబార్ దీవుల్లో. ఇటీవల మనం పీవీటీసీ మిషన్ అని చెప్పేసి కూడా మన కొత్త బడ్జెట్లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సో సంగ్తన్ కీమా అని చెప్పేసి మీజోరం అండి. సంగ్తన్ కీమా. సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు దేంట్లో ఫేమస్ అంటే మనకు భారతదేశంలోనే అతిపెద్ద అనాథ శరణాలయాన్ని స్థాపించిన వ్యక్తిగా ఇతను ఫేమస్. సో ఇన్ఫ్యాక్ట్ దాని పేరు మనకి తుటకు నన్ పీటు అని చెప్పేస్తున్నది. సో తుటకు నన్ పీటు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సంగ్తన్ నన్ అని చెప్పేసి ఏముంది మనకు ఇబ్బంది లేదు. నెక్స్ట్ సోమన్న అని చెప్పేసి ఉన్నాడు. సోమన్న అని చెప్పేసి ఇతను కర్ణాటక వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ కురుబా అనే కమ్యూనిటీ కోసం కృషి చేస్తున్న వ్యక్తి. కురుబా మనకి వెరీ వెరీ ఫేమస్. ఇటీవల మనకి హిస్టరీ హోదా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇతను తేనెను సేకరించే వృత్తిలో ట్రైనింగ్ ఇస్తున్నాడు అని చెప్పేసి కురుబా వాళ్ళ కోసం అని చెప్పి కృషి చేస్తున్నాడు. నెక్స్ట్ మహిళ వెరీ ఫేమస్ ప్రేమ్ ధన్రాజ్ అని చెప్పేసి ఉన్నది. ప్రేమ్ ధన్రాజ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈమె ప్లాస్టిక్ సర్జరీలో పితామహురాలిగా మనం కీర్తిస్తాం. ఆమెకి 14th టైం సర్జరీ అయింది ఫేస్కి. ఆ కాలిన గాయము అప్పుడు చిన్నప్పుడు అయిపోయి ఇన్ఫ్యాక్ట్ అదే హాస్పిటల్కి హెచ్ఓడిగా పనిచేస్తున్నది. ఈమె ఇథియోపియా లోపల ఒక బర్న్ యూనిట్ అని చెప్పేసి కాలిన గాయాల కోసం అని చెప్పేసి విదేశాల్లో స్థాపించిన ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్ పేరు మనకు బర్న్ అని చెప్పేసి పిలుస్తాం. సో బర్న్ యూనిట్ ఫ్రమ్ ఇథియోపియా. సో ఇది మనకు ఈమె యొక్క ఎన్జిఓ సంస్థ అగ్ని రక్ష అని చెప్పేసి, అగ్ని గాయాలు కాబట్టి అగ్ని రక్ష అని చెప్పేసి ఆమె స్థాపించుకుంది. అగ్ని రక్ష అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ దుక్కు మాజీ అని చెప్పేసి ఉన్నది. సో దుక్కు మాజీ ఈమె బంజర్ భూమి లోపల 5,000కు పైగా మ్యాంగో, మర్రి చెట్టు అండ్ ఇంకొకటి బ్లాక్ బెర్రీ అని చెప్పేసి చెట్లు నాటింది. సో ఈమె యొక్క బిరుదు మనకు గాచు దాదు అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో చెట్టుగా ఫేమస్. సో గాచు దాదు అనేది పేరు, బెంగాల్ భాష చెట్టు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ కే చెల్లమ్మల్ అని చెప్పేసి ఉన్నది. సో కే చెల్లమ్మల్ ఈమె అండమాన్ నికోబార్ దీవులు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈమె చెట్ల విషయంలో రక్షణ చేసింది కాబట్టి అవార్డు అవ్వడం జరిగింది. సో ఈమె అదర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదర్స్ అని చెప్పేసి మిగతా అందరూ మనకి సోషల్ సర్వీసే. ఈ ప్రేమ్ ధన్రాజ్ మనకి మెడిసిన్ అని చెప్పేసి వస్తుంది. వై బికాస్ సర్జరీ కాబట్టి మెడిసిన్ అని చెప్పేసి వస్తుంది. ఎస్. నెక్స్ట్ శాంతిదేవి అండి. ఈమె మరీ ఫేమస్ వాస్తవంగా. సో ఇన్ఫ్యాక్ట్ ఈమె G20 సమ్మిట్ లోపల చంద్రయాన్ 3 అని చెప్పేసి పెయింటింగ్ వేసింది. ఈమెకు జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ పెయింటింగ్ యొక్క ఫేమస్ పెయింటింగ్ పేరు ఏంటి అంటే మనకు మధుబని పెయింటింగ్ అని చెప్పేసి పిలుస్తామండి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 3 మనకు వార్తల్లో ఉంది, సికిల్ సెల్ ఎనిమియా వార్తల్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఒక ముగ్గురు వాళ్ళ కళకి ఫేమస్. అందులో అశోక్ కుమార్ అని చెప్పేసి ఉన్నాడు. సో అశోక్ కుమార్ ఈయన మౌర్యుల యొక్క కాలం నాటి ఇన్ఫ్యాక్ట్ ఒక కళ ఉంటుంది, దాన్ని టేకులి కళ అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని రిస్టోర్ చేయడం జరిగింది. అశోక్ కుమార్ అశోకుడు మరుడు కాబట్టి మౌర్యుల కాలం నాటి స్పెషల్ కళ టేకులి కళను ఇతను రిస్టోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మాచినాన్ సాసా అని చెప్పేసి ఉన్నాడు. సో ఈ మాచినాన్ సాసా ఎవరంటే 10,000 BC కాలం నాటి కుండలు చేసే పద్ధతిని మణిపూర్ లోపల మళ్ళీ ఇతను స్టార్ట్ చేయడం జరిగింది. సో మణిపూరి సాసా అని చెప్పేసి పిలుస్తాం, మాచినాన్ సాసా అని చెప్పేసి పిలుస్తాం. 10,000 BC నాటి యొక్క టెక్నాలజీ మళ్ళీ తిరిగి ఇతను రిస్టోర్ చేయడం జరిగింది. ఒక 2 వ్యక్తులు నర్తకులు, వాళ్ళు మహిళలు, వాళ్ళ పేర్లు వాళ్ళ నర్తకి ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ డ్యాన్స్ అని చెప్పేసి ఆ డ్యాన్స్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. భద్రప్పన్ కుమ్మి జానపద నర్తకి, బగబత్ అని చెప్పేసి శబ్ద నృత్యంలో నర్తకి. సో ఇన్ఫ్యాక్ట్ బగబత్ శబ్ద, భద్రప్పన్ కుమ్మి అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ కన్నూరు నారాయణ అని చెప్పేసి తెయ్యం జానపద నర్తకి. సో కన్నూరు నారాయణ అని చెప్పేసి తెయ్యం ఉన్నది, భద్రపద అని చెప్పేసి కుమ్మి ఉన్నది, భగబత్ అని చెప్పేసి శబ్ద అని చెప్పేసి ఉన్నది. తర్వాత ఒక గిరిజన మహిళ హెర్బల్ మెడిసిన్లో ఫేమస్, ఆమె యానుంగు జామోహు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి మనకు ప్రముఖ అవార్డ్స్. దీంతోపాటు క్రీడా పద్మాలు అని చెప్పేసి, సో మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా ఇన్ఫ్యాక్ట్ ఉదయ్ విశ్వనాథ్కి వచ్చింది క్రీడా పద్మం అని చెప్పేసి. అతను మల్లకాంబ లోపల ట్రైనింగ్ ఇస్తాడు.
మన రోహన్ బోపన్నకు వచ్చింది. ఇటీవల మన టెన్నిస్ లోపల డబుల్స్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్ ఆక్రమణ చేసిండు. మన చిన్నప్పకి వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ స్క్వాష్ క్రీడాకారిణి ఆమె. వీళ్ళు ముగ్గురు పేర్లు సరిపోతుంది, నేను అన్ని పేర్లు రాయడం జరిగింది. నెక్స్ట్ పారిశ్రామిక పద్మాలు అని చెప్పేసి మనం 2 డిస్కస్ చేయడం జరిగింది ఇంతకుముందే. ఇండస్ట్రీ అని చెప్పేసి యంగ్ లూయి అని చెప్పేసి సీతారాము జిందాల్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం మనం. పద్మభూషణ్లో వచ్చింది కదా. ఇంకో 2 పద్మశ్రీ అని చెప్పేసి ఉన్నారు ఈ పారిశ్రామిక పద్మాల లోపల. కల్పన అండ్ శశి సోని అని చెప్పేసి ఉన్నది. కల్పన నవకల్పనలు పరిశ్రమలోనే చేస్తాం మనం, అలా మనకు గుర్తుంటుంది. నెక్స్ట్ శశి సోని అని చెప్పేసి కర్ణాటక ఉన్నది. వీళ్ళంతా ఇండస్ట్రీ లోపల వచ్చినది. నెక్స్ట్ విదేశీ పద్మాల్లో మొత్తం మనకు 8 మంది ఉంటే 4 ఫ్రాన్సే. అందులో ఒకటి వెరీ ఫేమస్ మనకి పద్మభూషణ్ అని చెప్పేసి తైవాన్ యంగ్ లూయి అని చెప్పేసి వచ్చింది ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ లోపల. మిగతా 7 పద్మశ్రీయే. 1 పద్మభూషణ్, మిగతా 7లో 4 ఫ్రాన్సే అండి. అందులో ఒక వ్యక్తి కిరణ్ వ్యాస్ అని చెప్పిస్తున్నాడు. మనం ఇంతకుముందు ఇన్ఫ్యాక్ట్ వ్యాస్ అని చెప్పేసి ఇక్కడ మనము ఈ పద్మభూషణ్లో డిస్కస్ చేయడం జరిగింది. వ్యాసాలు కామ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కిరణ్ వ్యాస్ అని చెప్పేసి ఫ్రాన్స్ పద్మశ్రీ యోగా వచ్చింది. పద్మశ్రీ ఫ్రమ్ యోగా. యోగా మనకు లేదు కాబట్టి రంగము అదర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకో ఫ్రాన్స్ వ్యక్తి పియర్ సిల్వైన్. సో అతనికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో వచ్చింది. నెక్స్ట్ మన లోపల మన తెలుగు లోపల చూస్తే ఈ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ చూస్తే ఇక్కడ మనం చెప్పలేదు, వాస్తవంగా మిస్ అయినట్టున్నది. సో కురెల్లా విఠలాచార్య ఉన్ను సోమ్లాల్కి వచ్చిందండి. తర్వాత ఇంకా ఈ రిజ్వానా అని చెప్పేసి పద్మశ్రీ ఆర్ట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్. మన రిజ్వానా మహిళ పేరు కాబట్టి, ముస్లిం కాబట్టి సో మనకి ఈజీగా గుర్తుంటుంది. మహిళను నేను చూడలే మొత్తం మీద వాళ్ళు ఎవరో కానీ. సో రిజ్వానా మనకి ముస్లిం కాబట్టి బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుంటుంది. సో రిజ్వాన్ మనకి పాకిస్తాన్ ఓపెనర్ తెలుసు మనకు ఆల్రెడీ. రిజ్వాన్ వెరీ ఫేమస్ పాకిస్తాన్, బట్ మనం ఇక్కడ బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పాపువా న్యూగినియా నుంచి మనకు శశీంద్రన్ ముత్తువేల్ అని చెప్పేసి వచ్చిందండి పబ్లిక్ అఫేర్స్ లోపల. సో పాపువా న్యూగినియా ఇటీవల మన పిఎంకి అవార్డు ఇచ్చింది కాబట్టి కొద్ది వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువైపు అవార్డు వచ్చింది, అటువైపు అవార్డు అని చెప్పేసి. ముత్తువేల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ముత్తువేల్ పాపువా న్యూగినియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ప్రకాష్ సింగ్ ఫ్రమ్ మెక్సికో. సో పద్మశ్రీ సైన్స్ లోపల వచ్చింది. ప్రకాష్ సింగ్ మెక్సికో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు విదేశీ పద్మాలు. ఇంకో వ్యక్తి షార్లెట్ చోపిన్ అని చెప్పేసి పద్మశ్రీ యోగా ఫ్రాన్స్. రైట్, వీళ్ళు మొత్తం మీద అవుట్ ఆఫ్ 8లో 4 మెంబర్స్ ఫ్రాన్స్ వాళ్ళే ఉన్నారు. ఇదంతా పద్మ అవార్డ్స్ అండి. మనం దాదాపుగా న్యాయం చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎఫోర్ట్ చేస్తే కానీ మనం ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 34 అన్సంగ్ హీరోస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వస్తుంది. 17 పద్మభూషణ్స్ వారి రంగాలు గుర్తుపెట్టుకోండి. అండ్ పద్మభూషణ్ అని విభూషణ్ అని చెప్పేసి 5 పేర్లు మనకు గుర్తుంటాయి. తెలుగు పద్మాలు కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ ఆ దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, విఠలాచార్య, సోమలాల్, ఆనందాచార్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పేర్లు మనకి సోమలాల్, ఆనందాచార్య అయితే వెరీ వెరీ ఫేమస్. రైట్, నెక్స్ట్ ఇంకా ఉమామహేశ్వరి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆ డిస్టిక్ పేరే అవసరం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ కోనసీమ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇవి పద్మ పురస్కారాల కోసం అని చెప్పేసి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్.